బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలకు సంబంధించి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 3 వారాల్లో క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇబ్రహీంపట్నం తరహాలోనే క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికలను 3 వారాల్లో నిర్వహించాలని గౌరవ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో క్యాతనపల్లి, ఇబ్రహీంపట్నం, ఖానాపూర్లో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరగలేదు. క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సమయంలో ఘర్షణ జరిగి మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్తో పాటు సహచరులు జైలు పాలైన సంగతి తెలిసిందే. బాల్క సుమన్ సైతం జైలులో ఉన్నప్పటికీ క్యాతనపల్లి ఎన్నికలు నిర్వహించాలని కోరారు. అయితే 3 వారాల్లోగా ఇబ్రహీంపట్నంలాగే క్యాతనపల్లి ఎన్నికలు సైతం నిర్వహించాలని ఆదేశాలిచ్చింది. Involved in that process of new election notification has to be given. That's all. 195C. We passed an order in that Ibrahimpatnam municipality. Same order. The time was fixed for 3 weeks. 3 weeks and 1 week outer limit your lordship. Same order. Same order. We give that repetition number. That is WP 6248 of 2026 and 5470 of 2026. 3 your lordship. Facts and dates changes. Yes, sir. That disposed of in terms of WP 5470 of 26 and WP 6248 of 26.